3. Okay. These instructions done in what type of language? Anybody? These instructions done in what type of language? Message me. అంటే డే బిఫోర్ ఎస్టర్డే నుంచి మనం ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని అడ్రస్సింగ్ మోడ్స్ అని ఇవి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇవి ఎక్కడ జరుగుతాయి? నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఏమని చెప్పాను? సి ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మనం స్టాక్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం, ఎర్ఐస్ కానీ లింక్డ్ లిస్ట్ కానీ క్రియేట్ చేస్తాం. అది ఓకే. ఇప్పుడు ఈ మూవ్ అని, జంప్ అని, ఈ రిజిస్టర్స్ అని ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం? వేర్ వి ఇంప్లిమెంటెడ్? అంటే తెలిస్తే ఓకే, తెలియదు అనుకో నో అని పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. What we know as assembly language. Okay, assembly language nothing but high level language. దీన్ని ఏమంటా? హై లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఓకేనా? అసెంబ్లీ లాంగ్వేజ్ ఇప్పుడు నాకు చెప్తున్నాం క్లియర్గా. మనం ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు. రెగ్యులర్గా మీరు రన్ చేస్తూ ఉంటారు. సి కానీ, పైథాన్ కానీ, జావా ఇవన్నీ రన్ చేసేది లో లెవెల్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ కన్వర్ట్ ద డేటా. 1 second. మేడం, అదో క్లారిటీ లేదు మేడం. మిడ్ ఎగ్జామ్స్ గురించి చెప్తానండి మీకు. ఈవినింగ్ లోపల సార్తో మాట్లాడి మీకు చెప్తాను. మీరు పేపర్ రెడీ చేసుకోండి మేడం. పేపర్ అయితే రెడీ చేసుకోండి. మన పాస్ ఫార్మెట్లో రెడీ చేసుకుని పెట్టేస్తే నాకు నేను చెప్తాను ఏం చేయాలి ఏంటి, లేదా ఆన్లైన్ లేకపోతే ఏం చేయాలి అనేది. నాకు తెలిసి ఏంటంటే స్క్రిప్ట్స్ ఇచ్చి పంపించాలి. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎలా జరిగింది అలాగే, కానీ అక్కడ ఏ కాలేజ్ పెడతాడు ఏంటంటే అది. అందుకని ఒకసారి క్లారిటీ నేను చూసి చెప్తాను మేడం. మీరు క్వశ్చన్ పేపర్ కమెంట్ 2 సెక్షన్కి వెళ్ళి పోటీ ఇచ్చేయండి మేడం. లింక్ 1 లింక్ 2 కూడా. మళ్ళీ మార్చకండి, ఎందుకు అనవసరం. ఓకే మేడం. సరే మేడం. అదే మేడం, నేను క్లాస్ అవ్వగానే మీకు కాల్ చేస్తాను. క్లాస్ అవ్వను. ఓకే మేడం. హలో, సారీ. అసెంబ్లీ లాంగ్వేజ్ మనకి ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్టేట్మెంట్స్ రాసేటప్పుడు హెడర్ ఫైల్స్ని కానీ, లేకపోతే ఫ్లవర్ బేసెస్ యూజ్ చేయడం, డేటా డిక్లరేషన్ కానీ, ఆ డేటా డిక్లేర్ చేసిన దాన్ని డిపెండ్స్ అపాన్ ది ఇన్పుట్ వాల్యూస్ బట్టి స్టేట్మెంట్స్ రాయడం కానీ, ఆ స్టేట్మెంట్స్ మరి ఫార్ములాస్, మరి సమ్ క్యాల్కులేషన్, యావరేజ్ అని కానీ, మల్టిప్లికేషన్స్ అని, డివిజన్ అని, ఇవన్నీ ఫార్ములాస్ని ఏం చేస్తామని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇక్కడ ఏ విధంగా మీరు హెడర్ ఫైల్ దేనికి, హెడర్ ఫైల్లో ఉన్న లైబ్రరీ ఫంక్షన్ దేనికి, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే మెయిన్ అని యూజ్ చేయడం కానీ, లేకపోతే స్క్రీన్ క్లియర్ చేయడానికి స్టేట్మెంట్స్ యూజ్ చేయడం కానీ. అరుణ్ కుమార్, ఎవరమ్మా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదా నీకు పంపించమంటే నేను నీకు పంపిస్తాను పీపీటీ, నువ్వు షేర్ చేయి. ఓకే, ఇలా స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇన్ లైబ్రరీ అసెంబ్లీ లాంగ్వేజ్లో కూడా సేమ్ అవే ఉంటాయి మీకు. దాంట్లో ఉన్నప్పుడు ఏమో యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్స్కి యాడ్ అని, మల్ అని, డివ్ అని, సబ్ అని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే యూజర్కి అర్థమయ్యేది ఏంటి? సి ఈక్వల్ టు A+B, లేకపోతే ఇంకోటి ఇలా మల్టిప్లికేషను, స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ అని. ఇవి ఏంటంటే మనం మాన్యువల్గా ఏం చేస్తాం? స్వాప్ చేసినప్పుడు ఒక ఎంటీ స్పేస్ తీసుకుని అక్కడ స్వాప్ చేస్తాం, దాని ఎంటీ స్పేస్ తీసుకుని ఇంకోటి స్వాప్ చేసుకుంటూ వస్తాం. ఆ స్వాపింగ్ ఎలా చేస్తామో సేమ్ అదే మనకి యూజర్కి అర్థం కావాలి. కాబట్టి లో లెవెల్ లాంగ్వేజ్లో మీరు ఆ విధంగా సి డెవలప్ చేసుకుని వచ్చారు. వెదర్ కంపేర్ విత్ ద పాస్కల్ కానీ, ఫోర్ట్రాన్ కానీ, ఇవన్నీ కొద్ది మ్యాథమెటికల్ కానీ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి.
అవి కొంచెం కాంప్లికేషన్స్లో ఉంటాయి. ప్లస్ కోడింగ్ రాయాలంటే ఏం చేయాలి, ఏ బల్క్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. ఎందుకంటే మీరు పాస్కల్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్టాన్ లాంగ్వేజ్లో రాయాలంటే మౌస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మౌస్కి ఒక ప్రోగ్రామింగ్ రాయాలి. కీబోర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి కీబోర్డ్కి ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆల్రెడీ ఉన్న దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ అనేది చేసి దాన్ని రీయూజ్ చేయాలి. మరి సిలో అవుతే ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఒకటే హెడర్ ఫైల్ ఇచ్చేస్తున్నాం. అదేంటి స్టాండర్డ్ IO.h అంటున్నాం, IO.h అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. మ్యాథ్.h యూజ్ చేస్తాం. ఇలా ఇచ్చేది మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్ రాసుకుంటాం. ఇక్కడ సిస్టమ్కి అర్థమయ్యేది ఏంటి, ఓన్లీ జీరోస్ ఆర్ వన్స్. ఈ జీరోస్ ఆర్ వన్స్ దేంట్లో అర్థమవుతాయి, ద సిస్టమ్ హ్యావింగ్ రా ప్లేస్ నథింగ్ బట్ ఏ రిజిస్టర్స్. రా ప్లేస్, రా అంటే కోర్ సైడ్. ఇప్పుడు సిఎస్సి ఉన్నామంటే సిఎస్సి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ కోర్ సైడ్ కాబట్టి కోర్ సైడ్ అంటాం. అదే మెకానికల్ కార్ కానీ నెక్స్ట్ వచ్చి మిషనరీ రిలేటెడ్ కానీ ఇవన్నీ కోర్ సైడ్ అవుతుంది. అదే ట్రిపుల్ వాళ్ళకి ఏమవుతుంది, కోర్ సైడ్ వచ్చేటప్పటికి హైడ్రో ఎలక్ట్రిసిటీ, డ్యామ్స్ అవ్వచ్చు, పవర్ కానీ ఎయిర్ విండ్ నుంచి కన్వర్ట్ చేసేది కానీ, సోలార్ సిస్టమ్ కానీ ఇది కోర్ సైడ్ అవుతుంది. సివిల్ వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ కానీ ఎలివేషన్స్ కానీ లేకపోతే ఇంటీరియర్స్ కానీ అవి వచ్చినప్పటికి కోర్ సైడ్ అవుతుంది. మనకి సిఎస్సి వాళ్ళకి ఏంటంటే కోర్ సైడ్ అనేటప్పటికి సిస్టమ్ రిలేటెడ్ ఇన్ ద సెన్స్ రా అనేటప్పటికి ఏంటంటే సారీ రిజిస్టర్స్, రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, రిజిస్టర్ 3, రిజిస్టర్ 4 అండ్ స్టాక్ ఆర్గనైజేషన్, అక్యుములేటర్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ మెమరీ లొకేషన్స్ మీద సిస్టమ్ ఏం చేస్తుంది, జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది, నథింగ్ బట్ వన్స్ అండ్ జీరోస్. సిస్టమ్ సిగ్నల్స్ ఏం చేస్తాయి, ఎనేబుల్ డిజేబుల్ చేస్తుంది. దీన్ని ట్రిగ్గరింగ్ అని కూడా అంటాం. ట్రిగ్గర్ అంటే ఏంటి అసలు, యాక్చువల్లీ ట్రిగ్గర్ సినిమాలో చూస్తూ ఉంటాం. ట్రిగ్గర్ అంటే ఏమవుతుంది, ఫైర్ అంటే అప్పుడు గన్లో మనకి ఏం చేస్తాడు, ట్రిగ్గర్ చేస్తాడు, గన్ ద్వారా ఫైర్ బయటకు వెళ్తుంది, బుల్లెట్ బయటకు వెళ్తుంది, షూట్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి బైక్స్లో చూడండి, ఫ్యూయల్ అంటుకోవడానికి ట్రిగ్గర్, అక్కడ మీకు ఫ్లాష్ ఇది వస్తుంది. ప్లస్ కరెంటులో ట్రిగ్గర్ స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఏంటంటే వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. దాన్ని యూజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ గురించి, ఆ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఆ ఇన్స్ట్రక్షన్ మోడ్స్ చూసాం, నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షన్ టైప్స్ చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి వన్ అడ్రస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ చూసాం. ఇవి యాడ్, మూవ్, మల్ ఇవన్నిటిని ఏమంటామంటే మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. అసెంబ్లీ లాంగ్వేజ్ దీంట్లోనే ఏ సబ్జెక్ట్లో వస్తుంది, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లో వస్తుంది. ఈ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లో ఏంటంటే, అమ్మ స్క్రీన్ విజిబిలిటీ అవుతుందా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఈ మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు మైండ్లో గుర్తుంచుకోకపోతే చిన్న వర్డ్ అనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది గుర్తుండాలి అండ్ మైక్రో ప్రాసెసర్ అనేది గుర్తుండాలి. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ లేకుండా ఎటువంటి మిషన్ లేదు, ఎటువంటి డిజిటల్ సిస్టమ్ లేదు. ఓకేనా, కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. అసెంబ్లీ లాంగ్వేజ్ ఇక్కడ ఏం జనరేట్ చేస్తున్నాం, త్రూ అసెంబ్లీ లాంగ్వేజ్ యూ కెన్ యాక్టివేట్ విత్ ద మెమరీ లొకేషన్స్. ఓకే, అడ్రసింగ్ మోడ్స్ అంటే ఏంటంటే, ఇక ఆల్రెడీ మీకు సెకండ్ యూనిట్లో చెప్తాను, డైరెక్ట్ అడ్రస్ అండ్ ఇండైరెక్ట్ అడ్రస్ అంట. కానీ మోర్ దెన్ డైరెక్ట్ అడ్రస్ అండ్ ఇండైరెక్ట్ అడ్రస్ అనేటప్పటికి ఎలా ఉంటాయంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రసెస్ ఉన్నాయి. రిజిస్టర్ అడ్రసింగ్, ఇమీడియట్ అడ్రసింగ్, డైరెక్ట్ అడ్రసింగ్. 1 second. ఓకే, ఇమీడియట్ అడ్రసింగ్, రిజిస్టర్ అడ్రసింగ్ అని ఇలా డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ అడ్రసింగ్ మోడ్స్ దేనికి అని అంటే, మనకి
ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి? ఎనీబడి? ఇప్పుడు మనం ఏమన్నాను, అక్యుములేటర్ అన్నాను, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ ఆర్గనైజేషన్ అన్నాను, నెక్స్ట్ ఇంకేమన్నా క్యాష్ మెమరీస్ అంటున్నాం. మీకు ఇలాగా ఈ మన సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేది ఎన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది? మెమరీ ఆర్గనైజేషన్స్ మీద. ఎనీబడి? సరే, మీ అడ్రస్ ఎన్ని చోట్ల ఉంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ ఎన్ని చోట్ల ఉంటుంది? అది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మెనీ ప్లేసెస్ మీన్స్ ఇప్పుడు మీ అడ్రస్ ఉందనుకోండి, నేటివ్ ప్లేస్ ఉంటుంది, టెంపరీ ప్లేస్ ఉంటుంది. గుడ్. ఆ టెంపరీ ప్లేస్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి స్కూల్, నువ్వు ఏ కాలేజ్ చదువుతున్నావు ఆ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ ఇది ఏ యూనివర్సిటీకి రిలేటెడ్ ఉందో ఆ యూనివర్సిటీకి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటి ఇక్కడ? ఒకటే కంటెంట్, డేటా ఒకటే, మెమరీ లొకేషన్స్ డిఫరెంట్. మీ అడ్రస్ చెప్పాలి అని అంటే ఈ అమ్మాయి పర్టికులర్ అమ్మాయి జేఎన్టీయూలో చదువుతుంది, జేఎన్టీయూ రిలేటెడ్ కాలేజ్లో చదువుతుంది, జేఎన్టీయూ రిలేటెడ్ కాలేజ్ ఏ కాలేజ్లో ఉంది, కైట్ కాలేజ్ అని ఉంది. ఆ కైట్ అనేది కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కడ? కోరంగ్లో ఉంది. ఓకే, కోరంగ్లో ఈ అమ్మాయి ఇక్కడ చదువుతుంది. సరే, మరి ఈ అమ్మాయి పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ? అండ్ అప్పటికి మీరు ఎక్కడ ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే సమ్ అదర్ బిజినెస్ రీత్యా కానీ మీరు నేటివ్ ప్లేస్ నుంచి మీరు ఎక్కడ టెంపరీగా వస్తారు. కాకినాడ లేకపోతే యానం అవ్వచ్చు, అమలాపురం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, లేకపోతే ద్రాక్షారం ఎక్కడో దగ్గర ఉంటారు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత వచ్చేవాడికి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని అడిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఏమవుతుంది? మీ పర్మనెంట్ అడ్రస్ అది అవుతే ఓకే, లేకపోతే అక్కడితో అయిపోయింది. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ నేటివ్ వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరో చదువు రీత్యా ఒక అమ్మాయికి ఈ కాలేజీలో చదవాలనిపించి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చదువుతుంది. చదువుతున్న అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు తాడేపల్లిగూడెం అవ్వచ్చు, ఏలూరు అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు. ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ కాబట్టి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ ఇటు వచ్చి అక్కడ వస్తుంది, టెంపరీ వచ్చి ఇక్కడ వస్తుంది. అంటే ఈ అమ్మాయి ఎన్ని ప్లేసెస్లో ఉంటుంది? మోర్ దెన్ 4 ప్లేసెస్లో ఉంటుంది. అడ్రస్ 4 ప్లేసెస్లో ఉంటుంది. ఈ అడ్రస్ని ట్రేస్ చేయడానికి డైరెక్టా, ఇండైరెక్టా, ఇండెక్సా అని చెప్పేసి అడ్రస్సింగ్ మోడ్స్ అనేది చూస్తాం. ఈ అడ్రస్సింగ్ మోడ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గానే మన టెక్స్ట్ బుక్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఉంది. టెక్స్ట్ బుక్లో మీకు వర్డ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రాసెసర్ లేదా మైక్రో కంట్రోలర్ అన్న వర్డ్ కావాలి. మనం మైక్రో ప్రాసెసర్ అనుకుంటున్నాం, మైక్రో కంట్రోలర్ అంటే ఏంటని చూస్తాం. మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇండెక్స్లో చూస్తాం. ఓకేనా? ఆ ఇండెక్స్ ఏం చేస్తుంది? ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉందో ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి చెక్ చేయగానే ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? సమ్ పేజ్ నెంబర్ అని ఉంటుంది, సమ్ చాప్టర్ నెంబర్ అని ఉంటుంది. ఆ చాప్టర్లోకి వెళ్తాం. ఆ చాప్టర్ ఏం చేస్తుంది? పేజ్ నెంబర్ చూపిస్తుంది. ఆ పేజ్ నెంబర్ ఏం చేస్తుంది? పేజ్ నెంబర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫో లేదా ఇండెక్సో నోట్ అనో లేదా ఎక్కడో దగ్గర ఉంటుంది. లేకపోతే ఇంకొక మెథడ్ ఏం చేస్తాం? బ్యాక్కి వెళ్ళిపోతే మనకి రిఫరెన్స్ అని చెప్పి ఉంటాయి. ఆ వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్ ఎక్కడెక్కడ వచ్చింది, ఏ పేజ్ నెంబరు, ఎన్ని పేజెస్లో వచ్చింది, ఎంత వస్తుంది అక్కడ చెక్ చేసుకుని అక్కడి నుంచైనా వెళ్తాం మనం. అంటే ఒక డేటాని కంటెంట్ని సెర్చ్ చేయడానికి ఇన్ని మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. అలాగే మనం ఒక డేటా కంటెంట్ని వెతకడానికి ఏం చేస్తామంటే డిఫరెంట్ అడ్రస్సింగ్ మోడ్స్ వెతుకుతాం. ఎందుకంటే దానికి డేటాకి అనేది అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర నన్ను ఫర్ ఎగ్జాంపుల్ చిన్ని అని పిలుస్తారు, కానీ డేటా నేనే కదా. మా ఫ్రెండ్స్ నన్ను ఏమని పిలుస్తారు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పటికి సమ్ ప్రియానో సమ్ దేవానో పిలుస్తారు. కాలేజీ వచ్చేప్పటికి దేవా సార్ అంటారు, లేదా ఇంకో మా ఫ్యాకల్టీ వచ్చేప్పటికి దేవానం ప్రియా అంటారు. అంటే ఇక్కడ వచ్చేప్పటికి డేటా నేనే, కానీ వేరియస్ లొకేషన్స్లో వేరియస్ అడ్రస్ మారుతుంది, సేమ్ అడ్రస్ ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. అడ్రస్ మాత్రం మారుతుంది, డేటా నేనే. ఇక్కడ మా ఇంటి దగ్గర నాకు అడ్రస్ ఏముంది? 1002 ఉంది అనుకోండి. నేను మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 1004 అవుతుంది. కానీ ఏమవుతుంది? 1004 అడ్రస్ టు 1002. అప్పుడు డేటా ఎవరు అవుతారు? నేను అవుతాను. మరి 1002 ఏం చేస్తుంది? ఇండికేట్స్ ద 1004 అన్నది.
1004 ఏమవుతుంది, సమ్ 2002 అవుతుంది. 2020 కానీ దీంట్లో ప్రతి అడ్రస్లోనూ ఉన్నది ప్లేస్ ఏంటి, ఒక ప్లేస్లో ఒకటి, ఇంకో ప్లేస్లో ఒకటి, ఇంకో ప్లేస్లో ఒకటి ఉంటుంది. కానీ డేటా మాత్రం ఒకటే. ఏం చేస్తుంది అంటే అడ్రస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది అడ్రస్ చూపించింది, ఈ అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్ చూపించింది, ఇంకొక అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్ చూపిస్తుంది. స్టాక్లో మీకు ఏ విధంగా ఆర్గనైజేషన్లో ఉందో అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డేటాను సెర్చ్ చేయడానికి అడ్రస్ బేస్డ్ ఆన్ ద అడ్రసెస్. ఓకే, ఈ అడ్రసెస్ ఎలా ఉంటాయి అంటే ఇదిగో రిజిస్టర్ ఇండైరెక్ట్ మోడ్. రిజిస్టర్ ఇండైరెక్ట్ మోడ్. రిజిస్టర్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇది ఏం చేసింది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఎక్కడ ఉంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో రిజిస్టర్ ఉంది. ఈ రిజిస్టర్లో ఏముంటుంది, సమ్ కంటెంట్ ఉంటుంది. రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటే రిజిస్టర్ టు రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది రిజిస్టర్ ఉంది, ఆల్రెడీ ఈ రిజిస్టర్లో ఏముంది, అనదర్ రిజిస్టర్ ఉంది. ఈ రిజిస్టర్లో సమ్ ఎక్స్ అనే కంటెంట్ ఉంది, ఆ ఎక్స్ అంటే కంటెంట్లో డేటా ఉంది. ఓకే, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఇండికేట్స్ ద రిజిస్టర్, రిజిస్టర్ ఇండికేట్స్ ద సమ్ ఎక్స్ వేరియబుల్, ఎక్స్ వేరియబుల్ ఇండికేట్స్ ద కంటెంట్. ద రిజిస్టర్ అంటే అప్పటికి ఏమవుతుంది, ప్రీవియస్ దాంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది యాడ్ R1. యాడ్ R1. R1లో ఏముంది, ఏ ఉంది. R1లో ఏ ఉంది కాబట్టి A ప్లస్ B అవుతుంది. అదే కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ IRQ అని పెట్టాం. ఓకేనా, IR పెట్టాం, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉంది. ఇది ఏమవుతుంది, రిజిస్టర్ 1 ఇండికేట్ చేస్తుంది. రిజిస్టర్ 1 ఏం చేస్తుంది, ఏని ఇండికేట్ చేస్తుంది. ఏం చేస్తుంది, సమ్ డేటా వేరియబుల్ చూపిస్తుంది. ఇది రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటాం. రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటాం. ఆటో ఇంక్రిమెంట్, ఆటో డిక్రిమెంట్ ఏంటంటే, ఆటో ఇంక్రిమెంట్, ఆటో డిక్రిమెంట్ అనేది స్టాక్లో చూస్తాం. మనకేంటి, ఒక వేరియబుల్ ఉంది, నెక్స్ట్ వేరియబుల్ని ఏం చేస్తుంది, నెక్స్ట్ టాప్లో సేవ్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకో దాన్ని ఇంకో టాప్లో సేవ్ చేస్తుంది, అలా టాప్లో ఇంక్రిమెంట్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఏమైంది, సమ్ C+D అని అయింది. 2 వేరియబుల్స్ యాడ్ అయ్యి ఏమవుతున్నాయి, ఒక కంటెంట్లో రిమైనింగ్ ఏమవుతుంది, డిక్రిమెంట్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా రిజిస్టర్ మీదే జరుగుతుంది. ఓకేనా, రిజిస్టర్ మీదే జరుగుతుంది. ఇంప్లాంట్ మోడ్ అంటాం. డైరెక్ట్ స్టాక్ దీని మీద ఏముంటుంది, అక్యూములేటర్ మీద డైరెక్ట్ అనమాట. అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ లోడ్ ఏ, అక్యూములేటర్ మీద M of A. M of A అంటే మెమరీ ఆఫ్ ఏ. యాడ్ బి అంటే డైరెక్ట్గా చేసేది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బోన్ చేయాలనుకోండి, ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, ప్లేట్ పెట్టుకొని బోన్ చేసేస్తాం. అదే లేదనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, ప్రిపేర్ చేసుకోవాలి, చేసుకున్న దాన్ని తినాలి. ఇది వేరే మెథడ్. ఆల్రెడీ ఉంది మీకు అక్కడ డేటా రాగా, మీకు అక్కడ మీకు ఏం చేస్తారు, ప్రిపేర్ చేసేసి రెడీ చేసేసారు, మీరు పెట్టుకుని తినడమే అక్కడ. ఓకేనా, మీకు ఏంటంటే డైరెక్ట్గా వర్కౌట్ అవ్వడం అంటే అది. ఓకే, ఇమీడియట్ మోడ్. ఇమీడియట్ మోడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇమీడియట్ మోడ్ అంటే సేమ్ ఇప్పుడు యూజ్ చేసిందే, కానీ యాక్చువల్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాష్ మెమరీ, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్స్ట్రక్షన్. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ ర్యామ్లో ఉండదు, సిపియులో ఒక పార్ట్లో క్యాష్ మెమరీ ఉంటుంది, దాన్ని ఇంటర్నల్ క్యాష్ మెమరీ అంటాం. ఆల్రెడీ సిపియు ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పుష్ ఏ అంది. పుష్ ఏ అనగానే ఆటోమేటిక్గా ఏముంది, డేటా ఏలో స్టోర్ అయ్యింది. ఓకేనా, డేటా ఏలో పెట్టింది. ఈ పుష్ అనేది వెంటనే ఫాస్ట్లో ఆ వర్డ్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ వేరే చోట ఎక్కడో నెట్టుకోకర్లేదు, అక్కడికే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ అదే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది, పుష్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు అన్నీ ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, ఆ వేరియబుల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అంటే ఇమీడియట్గా
ఎఫెక్ట్ చూపించేదాన్ని వేరే సెర్చ్ చేయక్కర్లేదు. ఎందుకంటే సెర్చ్ చేయాలంటే జనరల్ పర్పస్ రిజిస్టర్ సెర్చ్ చేయాలి, అక్యుములేటర్స్ రిజిస్టర్ సెర్చ్ చేయాలి, స్టాక్ ఆర్గనైజేషన్ సెర్చ్ చేయాలి, తర్వాత వచ్చి ర్యామ్ ఆర్గనైజేషన్ సెర్చ్ చేయాలి, హార్డ్ డిస్క్ సెర్చ్ చేయాలి. ఇన్ని ప్లేసులు సెర్చ్ చేయక్కర్లేదు. అప్పుడు ఇమీడియట్గా మనకు అక్కడే ఫ్రీక్వెంట్గా వాడడం కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసే మెథడ్ ఏమంటాం, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. రిజిస్టర్ మోడ్ అంటాం. రిజిస్టర్ మోడ్ అనేటప్పటికి రిజిస్టర్ అడ్రసింగ్ అంటే ఏంటి, R1 R2 R3 R1 ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఆ రిజిస్టర్స్ ఉన్నదాన్ని అక్కడికక్కడ మనం ఏం చేస్తామంటే రిజిస్టర్స్ మీద ఎఫెక్ట్ చూపించే అర్థమెటికల్ డేటాని, ఆపరేషనల్ డేటాని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. దాని మీద రిజిస్టర్స్ మీద పడే వర్క్లోడ్ బట్టి దాన్ని రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఓకేనా. రిజిస్టర్ అండ్ డైరెక్ట్ మోడ్. రిజిస్టర్ అండ్ డైరెక్ట్ మోడ్ అంటే మీకు ఇప్పుడే ఇందాకే చూపించాను. ఓకేనా. ఓకే. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాది అడ్రస్ ఏంటంటే అంటే నన్ను పోస్ట్ మ్యాన్ వచ్చి ఏమడుగుతాడు, ఈ అడ్రస్ ఎక్కడ అని అడుగుతాడు. ఎక్కడికి వచ్చి డైరెక్ట్ మా స్ట్రీట్కి వచ్చేసి డైరెక్ట్ అడ్రస్ ఇక్కడ, ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే ఆటోమేటిక్గా ఇదేనండి నేను చెప్తాను. అదే కానీ నేను కానీ అడ్రస్ ఎలా రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ దేవనం ప్రియ, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని రాసేసి పంపించాను అనుకోండి, అదేమవుతుంది, స్ట్రీట్ నెంబర్ కానీ ఏమేయకుండా రాసి యానం అని రాస్తాను అనుకోండి, పేరు వెతుక్కుంటుంది. ఓకే, ఈ పేరు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మాస్క్ స్ట్రీట్లో ఉంటారు సార్ నేమ్ వాళ్ళు, ఈ సార్ అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ తెలుస్తుంది. అక్కడి నుంచి ఏం చేయాలి, వాళ్ళ ఆ స్ట్రీట్లో ఓకే ఈ ఇంటి పేరు సమ్ ఎక్స్ అనే వాళ్ళకి ఉంది, ఆ ఎక్స్ అనే వాళ్ళు ఆ స్ట్రీట్లో ఉంటారు కాబట్టి అని చెప్పేసి ఏం చేస్తాడు, ఇలా వెతుక్కుంటూ వస్తాడు. దీన్ని ఏమంటాం అంటే ఇండైరెక్ట్ అంటాం. డైరెక్ట్ అంటే ఏంటి, ఎఫెక్ట్ ఆన్ రిజిస్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, పీసీ కౌంటర్లో సమ్ డేటా ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఆ డేటా ఏం చేస్తుంది, 1000లో 1001 అని చెప్పి చూపిస్తుంది. 1001 అనేది అడ్రస్. ఈ అడ్రస్ దేని మీద చెప్తుంది, ప్రోగ్రామ్ కౌంటర్ మీద. ఓకేనా. లేదు అనుకుంటే చూడండి 3998 అని ఉంది, 3998 అని ఉంది. ఇదేమిది, అడ్రస్ ఆఫ్ ఏ సమ్ రిజిస్టర్. ఈ అడ్రస్ డైరెక్ట్లీ ఏమవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుంది. ఈ అడ్రస్ బట్టి చూస్తాను. అలా కాకుండా ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి స్టాక్లోని, ఈ టాప్లో ఏముంది, ఇక్కడ అడ్రస్ ఉంది, ఏమనుంది, సమ్ 2009 అని ఉంది ఇది. అప్పుడు ఏమవుతుంది, ఈ 2009 ఎక్కడ ఉంది, ఇక్కడ 399 దగ్గర 2009 అని ఉంది. డేటా అక్కడ ఏముంది 200. ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్రస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న అడ్రస్ బేస్ చేసుకుని దాన్ని ఇండైరెక్ట్లో మళ్ళీ వేరేగా చేస్తుంది. అర్థమైందా. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ ఎఫెక్ట్ రిజిస్టర్స్ మీద ఉన్న అడ్రస్ యూజ్ చేసుకుంటే ఒక మెథడ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే ఒక లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్కి వెళ్ళేదాన్ని ఇండైరెక్ట్ అడ్రస్ మెథడ్ అంటాం. ఓకేనా. ఇండైరెక్ట్ అడ్రస్ మెథడ్ అంట. ఇక్కడ వచ్చినప్పుడు చూడండి, అక్యుములేటర్ ఉంది. అక్యుములేటర్ ఏం చేసింది, సమ్ మెమరీ లొకేషన్ చెప్పింది. ఆ మెమరీలో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ సమ్ అడ్రస్ అని ఉంది. ఇదేమవుతుంది, ఇండైరెక్ట్. అది డైరెక్ట్ అనుకోండి, ఐఆర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అడ్రస్ ఉంటుంది. ఓకేనా. రిలేటివ్ అడ్రసింగ్ మోడ్స్ అంటే ఏముంది, నథింగ్ బట్ బేస్డ్ అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పీసీ కౌంటర్ తీసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అక్యుములేటర్ ఏం చేస్తుంది, పీసీ కౌంటర్ తీసుకుంటుంది. పీసీ కౌంటర్లో మరి ఏమవుతుంది, పీసీ కౌంటర్లో ప్లస్ ఐఆర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే
ఇక్కడ చాప్టర్లో తీసుకుంటారు, మీరు ఇండెక్స్కి వెళ్తారు, ఇండెక్స్లో ఏం చేస్తారు, చాప్టర్ తీసుకుంటారు, చాప్టర్లో సబ్ టాపిక్ తీసుకుంటారు. అంటే బోత్ చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, అడ్రస్ దొరుకుతుంది, సమ్ డేటా దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే రిలేటివ్ అడ్రస్సింగ్ మోడ్ అంటే ఏమవుతుంది, ఆల్రెడీ నువ్వు చాప్టర్లో సమ్ పీసీ కౌంటర్లో ఉన్న దాన్ని ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో తీసుకుంటున్నావు, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో అడ్రస్ని తీసుకుంటున్నావు. అంటే ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ కన్నా కొంచెం ఇంకోటి ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, మనం యూజ్ చేసే మెమరీ లొకేషన్స్లో ఇండికేట్ చేయడానికి ఒక వేరే మెథడ్ అనమాట. అది ఇండెక్స్ అడ్రస్సింగ్ అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్. అర్థమైందా మీకు? బేస్ అడ్రస్ అంటే సేమ్ ఇవన్నీ కూడా రిలేటెడ్. నేను ఎగ్జాంపుల్తో మీకు ఇస్తానులేండి. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్లో ఏమిటంటే దేర్ ఆర్ ఆఫ్ 2 types ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అంటే ఏంటి, బల్క్ ఆఫ్ డేటా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయడం, సింగిల్ ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయడం. మనకేమో ఇప్పుడు సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ మీద ఏమున్నాయి, n నెంబర్ ఆఫ్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి. కొన్ని చూడండి, ఇక్కడ చూడండి, రన్నింగ్ అని ఉంది, స్టాప్ అని ఉంది. ఈ ప్రాసెస్లు అన్నీ ఏమవుతున్నాయి, రన్నింగ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ యాజ్ ఏ ఇన్స్ట్రక్షన్. ఈ బల్క్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రన్ చేయాలి, సిస్టమ్ ఇది వరకు రన్ అయ్యేటప్పుడు ఓన్లీ వీ హ్యావ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఓన్లీ ఆ పర్టికులర్ టైంలో డిస్క్ ఇచ్చి మన కమెంట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద సిస్టమ్ విత్ బేస్డ్ ఆన్ ద కమెంట్స్. ఆ కమెంట్స్ని రన్ చేస్తూ ఉంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఒకటే రన్ అయ్యేది. అప్పుడు ఏమైంది, ఫైల్ క్రియేట్ చేయడం, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, సిస్టమ్కి నెట్ వెళ్తుందా లేదో చెక్ చేయడం, లేకపోతే మల్టీ టాస్కింగ్ అనేది కూడా చాలా తక్కువ అప్పట్లో. ఓకే, 1980s వచ్చేటప్పుడు మల్టీ టాస్కింగ్ తక్కువ, 1990s వచ్చేటప్పుడు మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది. మల్టీ టాస్కింగ్, మల్టీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఏమైంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫాదర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎందుకన్నామంటే దీంట్లో కెర్నల్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, షెల్ ప్రోగ్రామింగ్ అండ్ కెర్నల్ ప్రోగ్రామింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. యూనిక్స్ ఇస్ ద వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ ఆర్ లెనక్స్. ఓకేనా, దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జిక్యూట్ ఫైల్స్ ఉండవు, దానికి ఏం చెప్పేసి స్టార్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటాయి, అంటే ఇవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అందుకని యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటారంటే వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు అండ్ ఫాదర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచే మీకు ఏం డెవలప్ చేశారు, సి లాంగ్వేజ్ డెవలప్ చేశారు. తర్వాత C++, అంటే ఇన్ ద సెన్స్ ఊప్స్ కాన్సెప్ట్స్. తర్వాత వచ్చేటప్పటికి జావా అవ్వచ్చు, ఇంకా ఎక్సెట్రా వచ్చినాయి, పైథాన్ కానీ ఇంకా చాలా వచ్చినాయి. మనకు తెలిసి ఏంటంటే మనం అనుకుంటున్నాం జావా లాంగ్వేజ్ అని, ఈ లాంగ్వేజ్ అని అనుకుంటాం, కానీ వరల్డ్లో మోర్ దెన్ 1000 లాంగ్వేజెస్ ఉన్నాయి. సిస్టమ్ రిలేటెడ్వి మోర్ దెన్ 1000 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 1000 లాంగ్వేజెస్ కూడా దేని నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్ ఏ టైం జరిగింది. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ ఎట్ ఏ టైమ్లీ, ప్యారలల్లీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే కాన్సెప్ట్ మీద విడివిడిగా పనిచేశారు. ఓకేనా, దేన్ని ఎగ్జాంపుల్ తీసుకుని మనం తీసుకునే జిరాక్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు. నౌవేడేస్ ఎవ్రీ డివైస్ వాజ్ బేస్డ్ ఆన్ ద బికాస్ ఆఫ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే లేదా మనం ఏం చేయలేం, వాళ్ళు చేసిందే మనం యూజ్ చేస్తున్నాం, అంత యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది.
యూజర్ ఫ్రెండ్లీ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, మనం అప్లికేషన్స్ యూజ్ చేస్తాం తప్ప బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందని తెలియదు. అదేం చేస్తుందంటే బ్యాచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైం అవుతుంది. స్టార్టింగ్ వచ్చినప్పటికి 200 ప్రాసెసర్ కానీ 400 ప్రాసెసర్ అయితే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ ఎగ్జిక్యూషన్ అంతే. మీకు అది రేపు ఎప్పుడో చూపిస్తాను, నెక్స్ట్ క్లాస్ మీకు మిడ్ టైంలో ఏమైనా ఖాళీ ఉంటే ఒకసారి చూపిస్తాను మీకు ఎలాగా ఏంటి అవన్నీ. మనకి ఏంటంటే ఈరోజు క్లాస్ మధ్యలో లాస్ట్లో చూపిస్తానండి, ఓకేనా. అప్పుడు ఏంటంటే మనకి డయోడ్స్ అని ట్రాన్సిస్టర్స్ అని డయోడ్స్ అని ఇవన్నీ యూజ్ చేసేసి కెపాసిటర్స్ యూజ్ చేసి బల్క్ అనమాట. మన కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ కైట్లో బ్లాక్ ఉందనుకోండి, కైట్ బ్లాక్ ఒక ఫ్లోర్ తీసుకుని ఆ ఫ్లోర్ సైజ్ అంత ఉండేది ఒక సిస్టమ్. ఎక్కడి నుంచి అక్కడికి సర్క్యూట్లు తీసుకొచ్చి మిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ యూజ్ చేసేవారు. మరి నేను నవడేస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం మీకు వీడియో చూపించాను, బిలియన్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఒక చిన్న ప్రాసెసర్లో ఎంబెడెడ్ చేస్తున్నారు. ఎంత ప్రాసెస్, మీ థంబ్లో 4 చేయొచ్చు. మీ చేతి మీద 4 ప్రాసెసర్లు ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఒక ప్రాసెసర్ సైజ్ ఎంత ఉందో చూడండి. మన బిల్డింగ్ సైజ్ ఎక్కడ, మన ప్రాసెసర్ సైజ్ ఎక్కడ. ఈ ప్రాసెసర్కి ఏంటంటే అప్పుడు సింగిల్గా యూజ్ చేసేవారు, ఇప్పుడు అలా కాదు, బల్క్గా తీసుకుంటున్నారు. బల్క్గా తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. ఒకేసారి 2 ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది, లేకపోతే 3 ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది, ఓకేనా. ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి బేస్డ్ ఆన్ అగైన్ యాజ్ ఏ స్టాక్ ఆర్గనైజేషన్, అక్యుములేటర్స్ అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్. ఏ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి రావాలి, సిపికి ఇన్స్ట్రక్షన్ అందాలంటే వీటి మీద నుంచే వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఇదిగోండి సర్వీసెస్ చూడండి, ఈ ప్రాసెస్లు చూడండి, ఇదిగోండి రన్ అవుతూ ఉన్నాయి చూడండి, అంత మాట చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఎవ్రీ సెకండ్ మీకు ఆల్రెడీ చూపించాను. సిపి యూటిలైజేషన్ చూడండి, ఇది సిపి యూటిలైజేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ సిపియు యూసేజ్, ఈ యూసేజ్ హిస్టరీ ఫ్రీక్వెంట్గా గ్రాఫ్ ఏం అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇది కూడా దీన్ని బేస్ చేసుకోండి. చూడండి ఇక్కడ క్యాష్డ్ మెమరీ, ఇది క్యాష్డ్ అంటే క్యాష్డ్ మెమరీ అని చెప్పి, కానీ అంత ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఇదిగో ఫిజికల్ మెమరీ. ఈ ప్రాసెస్ ఎవ్రీ సెకండ్కి చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిక్యూషన్స్ అవుతూ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, దీంట్లో ఏంటంటే 3 టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సిఐఎస్సి అంటే ఏంటి, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అనేది. రెండోది ఏంటంటే రిస్క్, ఆర్ఐఎస్సి అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఓకే, ఈ రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ఏం చేస్తుంది, ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆన్ సిపియు. సేమ్ మళ్ళీ అగైన్ ఫెచ్, డీకోడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం, ఫెచ్ ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఈ దీంట్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే అంటే రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఇది ఎప్పుడు మనకి 1980s డిజైన్ చేసింది, ఓకేనా. ఈ 1980s డిజైన్ చేసి మనకి యూజ్ చేశారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, సిస్టమ్ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, సిస్టమ్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. కానీ నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది ఏమో ఎక్కువ దేని మీద ఉంటుంది, బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ రన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా,
దీంట్లోనే వచ్చేటప్పటికి సిస్క్ అనేది ఉంది, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అంటే అక్కడ ఏం చేస్తుంది, 10 ఇన్స్ట్రక్షన్స్ని 20 ఇన్స్ట్రక్షన్స్ని ఇలా తీసుకుంటుంది. మరి ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మోర్ దెన్ 100 ఇన్స్ట్రక్షన్ని 200 ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. అక్కడ మీరు చూసారు కదా, అరౌండ్ 300 ప్రాసెస్లో 300 ఎన్నో రన్ అవుతూ ఉన్నాయి నా సిస్టమ్ వెనకాల. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది ఏం చేస్తుంది, 100 నుంచి 150 తీసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ 100 తీసుకుంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, 150 తీసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, 125 తీసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. దాని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫార్మేట్స్, 1 ఇన్స్ట్రక్షన్, ఇది కాంబినేషన్, 1 ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, 3 ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, 4 ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, 2 ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, లేదా 0 ఇన్స్ట్రక్షన్, ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. ఓకేనా. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనకి యూజ్ చేసి కాంప్లెక్స్, దీంట్లో వచ్చేటప్పటికి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్. వన్ ఈజ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్, రెండోది రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఓకేనా. ఎలాగని మీకు పాయింట్స్ ఇస్తాను కాబట్టి అది రాసుకోండి. ఈ కంపారిజన్ కూడా అంతే. ఓకేనా. ఈ పైప్ లైన్ వద్దులండి, ఇంకా మళ్ళీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఓకే, నేను ఒక 2 వీడియోస్ చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. Am I audible? Yes, sir. Okay, I will play. Control bus, data bus, and address bus. These buses are used to communicate with our youth mother. Now we are going to discuss how any computer instruction works. Now here I am showing you very basic computer instruction. One is A equals to B plus B. Another one, A equals to B plus C.
where A, B, and C are operand and this equals to symbol and this plus symbol is operand. Now, if A, B, C can be some registers or maybe some memory or some memory location. In any case or in any operation, it will be addition, subtraction, multiplication or division. The basic format is destination equals to source 1 operator source 2. Like in this very first example, destination is A, B is source 1, operation or operator is plus, and source 2 is A. Now, in any computer, to do this sort of instruction execution, we need a specific computer instruction format. This is a very typical computer instruction format where we can have three things: S1, S2, and destination. Where S1 works as source 1, S2 works as source 2, and destination is in destination. Now, on any instruction, we will do some operations. It may be plus, minus, maybe multiplication, maybe division, or maybe mathematical or logical operation. Now, for any operation, you need some operators. So, we are specifying opcode, that means operation code. Now, after execution of any particular instruction, we must go to next instruction. That means, after completion of this A equals to B plus C instruction, the computer will go to its next instruction location. So, we have another thing for our instruction, that is next address. Now, we are going to discuss about how our memory or RAM is organized. From this diagram, we can easily understand that this particular RAM has 4096 number of locations. You can assume this RAM as a table also, where you have 4096 number of rows available, and in each row or in each location, it has 16 bits. So, we can assume it like a 4690 rows, and in each row you have 16 bits. So, anything we can store and hold maximum. That means in any row you can store up to 16 bits. If we apply binary operation, to the power n equals to 4090, then n equals to 12. So, in this configuration, we need 12 bit address for locating any location. So, that means if we have 12 bits to locate, then we can locate any location in this RAM. If 12 bits are required to locate any address in this RAM, then we must have 12 bit address bus. Because as we learned before, that this CPU and 3 buses, address bus, super bus, and control bus. Now this address bus is responsible for holding any memory location. Now, we also need 16-bit data bus, because in each location we can read or write 16 bits. Now, in this configuration, we also have the data bus. The data bus is responsible for holding any value that is currently
Okay, I will share that video to Sandeep Reddy or Shravanti. I will share that video to Sandeep Reddy or Shravanti. They will forward you people. Okay, and that is reference video. You can understand how the instruction is going on in more information. Okay. Voice is audible. This video. No, sir. Is it okay? Audible? Not No. audible, sir. Okay. See that I will share the video. How the fetch and decode is execution. Okay. I will send these two videos to Shravanti. Okay. Thank you. ఓకే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇచ్చాను అవి బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు నా నెంబర్ అయితే 7702027544 వాట్సాప్ నెంబర్ దానికి మీరు మెసేజ్ పెడితే నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అవ్వకుండా మాత్రం ఉండను. ఓకేనా? నేను రెస్పాండ్ అవుతాను. బాగా చదవండి, బాగా చదువుకోండి. ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి దాంట్లో నుంచే వస్తాయి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ ఇంకా నన్ను అడగండి. 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతేనే మీకు మ్యాక్సిమం యూనిట్ ప్రిపేర్ హాఫ్ ఆఫ్ ద యూనిట్స్ ప్రిపేర్ అయినట్టు లెక్క. ఓకే, మీకు నేను మెటీరియల్ ఇస్తాను. మెటీరియల్ కూడా ఈరోజు కంపల్సరీగా ఇస్తాను. కంపల్సరీగా అంటే ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ అయిపోగానే మీకు ఇచ్చేస్తాను. ఆల్రెడీ శ్రావంతి వీళ్ళందరూ కూడా అడిగారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆ క్వశ్చన్స్లోంచి? కానీ హలో, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి అమ్మ. దాన్ని నేను మ్యాక్సిమం కాల్ చేసి మాట్లాడటమో లేకపోతే మీకు రిలేటెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడమో చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you to everyone.